బ్రేకింగ్ న్యూస్. గజ దొంగ రియాజ్ మరణం తర్వాత నిజామాబాద్ వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి రియాజ్ ఎన్కౌంటర్ ఇప్పుడు నిజామాబాద్ వాసుల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ సంతోషాన్ని కలగజేస్తున్న ఎన్కౌంటర్ ఇది. రియాజ్ లాంటి గజ దొంగలకి బతికే హక్కు లేదు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చెప్తున్నారు. రియాజ్ దొంగతనాల్లో ఆరితేరాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆ తర్వాత బైకులు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. బైకులు దొంగతనాలు చేస్తున్న రియాజ్ పై 40కి పైగా కేసులున్నాయి. బైక్లు చైన్ స్నాచింగ్ చేయటాలు, మహిళల మెడల్లో గొలుసులు దొంగతనాలు చేసుకుని పోవడాలు, ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతను దొంగతనాల రేంజ్ని పెంచుకుంటూ వస్తున్నాడు. రియాజ్ ఒక క్రూరమైన వ్యక్తి, ఏ మాత్రం మానవత్వం లేని వ్యక్తి రియాజ్. మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న రియాజ్ ఏ మాత్రం మానవత్వం లేదు. అతను చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టి మనుషులను చంపేంత వరకు వెళ్ళాడు. అందుకే అతని దగ్గర కత్తిని పట్టుకుని తిరుగుతున్నాడు. కానిస్టేబుల్ ప్రమోద్ని అదే కత్తితో చంపేశాడు. ఒక్కసారి నేను రియాజ్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు వరకు ఏం జరిగింది, రియాజ్ని పట్టుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది అనేది మీకు క్లియర్ కట్గా వివరిస్తాను. ఒకసారి వినండి. అండ్ మీరేమనుకుంటున్నారు, రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నిజామాబాద్ వాసులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, పోలీసులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు రియాజ్ మరణం గురించి. రియాజ్ లాంటి వాళ్ళు బతికితే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆడవాళ్ళ మెడలో గొలుసులు దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోవడం, పార్క్ చేసిన బైక్లను దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోవడం, అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ వెళ్ళిపోవడం, ఇదే రియాజ్కి తెలిసిన విద్య. మరి ఇప్పుడు రియాజ్ దొరికాడు. రియాజ్ ఒక్కడైనా? రియాజ్ గ్యాంగ్లో రియాజ్ ఎవరెవరితో అసోసియేట్ అవుతూ ఉంటుంటాడు? రియాజ్ గ్యాంగ్లో ఇంకెంతమంది ఉన్నారు? రియాజ్ స్నేహితులు ఎవరు? రియాజ్తో పాటు దొంగతనాలు చేసే వాళ్ళు ఎవరు? ఈ విషయాలపై కూడా ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. మొన్న శుక్రవారం సాయంత్రం రియాజ్ ఆచూకీ తెలిసింది. రియాజ్ పలానా చోట ఉన్నాడు అని తెలిసిన తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్ని పంపించారు పోలీసులు, ఉన్నతాధికారులు. ప్రమోద్ అక్కడికి వెళ్ళి తన మేనల్లుని తీసుకుని వెళ్ళాడు. మేనల్లుని తీసుకుని వెళ్ళి రియాజ్ని పట్టుకుని బైక్ మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకొస్తున్న సమయంలో వినాయక్ నగర్ దగ్గరకు వచ్చేసరికి చీకటి, అసలే 8 గంటలు అవుతుంది. మధ్యలో కూర్చున్నాడు రియాజ్. తను ముందు కూర్చున్న ప్రమోద్ని పీక నులిమేశాడు. పీక నులిమి ఒక్కసారిగా గొడవకు దిగుతూ ఉంటే బండి ఆపే ప్రయత్నం చేశాడు. వెంటనే తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ముందు నుంచి ప్రమోద్ గుండెల్లో ఆ కత్తిని దించేశాడు. ప్రమోద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రియాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. రియాజ్ పారిపోతుంటే రియాజ్ని పట్టుకోవడానికి ఒక ఏఎస్ఐ ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న ఏఎస్ఐని కూడా గాయపరిచి రియాజ్ పారిపోయే ప్రయత్నం చేశాడు. చూడండి ఎంత క్రూరుడో. అయితే ప్రమోద్ అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో ప్రమోద్ మేనల్లుడు ఒక్కసారిగా షాక్లో ఉండి ప్రమోద్ని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చుట్టూ అక్కడికి జనం వచ్చారు. జనం వచ్చినా అందరూ 108కి ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకెవరు కూడా ఏమీ చేయలేరు. చుట్టూ జనం మూగి ఉన్నారు. అతని మేనల్లుడు ఆందోళన పడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. రియాజ్ని చేతిలో కత్తిపోట్లకు గురైన ప్రమోద్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళిన ప్రమోద్ ప్రాణాలతో కాపాడలేకపోయారు. ఆ కత్తిపోట్ల కారణంగా ప్రమోద్ చనిపోయాడు. వెంటనే ఆ తర్వాత నుంచి పోలీసులు బృందాలుగా ఏర్పడి రియాజ్ కోసం గాలిస్తున్నారు. రియాజ్ వెంటనే తన ఇంటికి వెళ్ళి తన డ్రెస్ మార్చుకుని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అడుగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే రియాజ్. కరడు గట్టిన నేరస్తుడు. దొంగతనాల కోసం దొంగతనాలు చేసేటప్పుడు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళను, అడ్డొచ్చిన వాళ్ళను చంపి మరీ వెళ్ళిపోయేంత దుర్మార్గమైన క్రూరుడు ఈ రియాజ్ చేతికి ఆ బేడీలు కూడా మీకు కనబడుతూ ఉన్నాయి. సో ఈ రియాజ్ని పట్టుకోవడానికి బృందాలుగా గాలిస్తున్నారు. అయితే రియాజ్ గురించి డ్రోన్లు ఉపయోగించారు. పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ రియాజ్ సిటీ విడిచి పారిపోలేదు అనే సమాచారం పక్కాగా ఉంది పోలీసుల దగ్గర. పోలీసులు ఒక దశలో అనుకున్నారు, సిటీ విడిచి పారిపోయి ఉంటాడా, రాత్రి సమయంలో ఘటన జరిగింది కాబట్టి పారిపోయి ఉంటాడా అంటే సిటీ విడిచి పారిపోయాడు అనడానికి పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. సో రియాజ్ నిజామాబాద్లోనే ఉన్నాడు కాబట్టి రియాజ్ని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఈలోపు రియాజ్ ఏం చేశాడో తెలుసా? మీకు ఒక లారీ చూపిస్తాను.
ఒక పాడుబడిన లారీ, చెడిపోయినటువంటి ఒక లారీ ఉంది. ఆ లారీలోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేశాడు. మీకు ఒక లారీని చూపిస్తాను. ఆ లారీలోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ లారీలోకి ఎవరు వెళ్ళరు సహజంగా, కానీ ఎవడో ఆ లారీలోకి ఎందుకు వెళ్ళి దాక్కుంటున్నాడు, వాడి కదలికలేదో అనుమానాస్పదంగా ఉన్నాయి అని అనుమానం వచ్చిన ఆసిఫ్ అనే వ్యక్తి అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, ఇదిగో రోడ్డు పక్కన ఉన్న లారీని చూడండి ఒకసారి. లారీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఉంది, ఆ హెడ్ ఒక్కటే ఉంది. ఆ దానిలోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ రోడ్డు పక్కనే ఉన్న లారీలోకి, అదిగో ఆ లోపలికి వెళ్ళి అక్కడే దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ జనరల్గా ఎవరు ఆ లారీలోకి వెళ్ళరు, కానీ వీడెందుకు వెళ్ళాడు, వీడి కదలికలేదు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆసిఫ్కి అనుమానం వచ్చింది. అప్పటికే ఈ వ్యక్తి రియాజ్ ఫోటోగ్రాఫ్ను మొత్తం సిటీ అంతా కూడా పబ్లిష్ చేశారు. వీడి ఆచూకీ తెలిపిన వాళ్ళకి రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఈలోపు ఆసిఫ్ ఏం చేశాడంటే వాడిని చూసి అనుమానం వచ్చి పట్టుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు కూడా సమాచారం ఇచ్చాడు. ఆ ఆసిఫ్ని పట్టుకునే ప్రయత్నం చేసిన ఆసిఫ్ని కూడా గాయపరిచాడు. ఆసిఫ్ చేయి ఏకంగా కట్ అయిపోయింది. ఆసిఫ్ చేతి నరాలు కట్ అయిపోయాయి. ఆసిఫ్ని వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఈ వ్యక్తిని, ఈ రియాజ్ని అక్కడికి వచ్చిన పోలీసులు పట్టుకున్నారు. వెంటనే పట్టుకున్న తర్వాత ఆ పోలీసుల దగ్గర నుంచి కూడా పారిపోవడానికి రియాజ్ ప్రయత్నం చేశాడు. చూడండి ఒకసారి, అదిగో ప్రమోద్ డ్యూటీలో చనిపోయాడు. ఈ రియాజ్ లాంటి కరడుగట్టిన నేరస్తుని, కరడుగట్టిన గజ దొంగని పట్టుకోవటానికి వెళ్ళి డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్నే మీరు ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు. రియాజ్ దొరికిన ప్లేస్ అదే. చూడండి ఒకసారి, ఆ లారీ క్యాబిన్ మాత్రమే ఉంది. ఆ ఫ్రంట్ పార్ట్ క్యాబిన్లోకి వెళ్ళి దాక్కునే ప్రయత్నం చేశాడు. ఎవరికి దొరకకూడదు అని. దొంగతనంలో బాగా ఆరితేరిన గజ దొంగ. ఎంతో మంది మహిళల మెడల్లో చైన్లు దోచుకుని వెళ్ళిపోయాడు. ఎంతో మంది పార్క్ చేసిన బుల్లెట్లు, ఇతర బైక్లు దోచుకుని వెళ్ళిపోయాడు ఈ గజ దొంగ. చూడండి ఒకసారి, ఆ గజ దొంగను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇప్పుడు ఈ గజ దొంగ ఆ ప్రమోద్ చితి ఆరక ముందే పోలీసుల తోటాలకు చచ్చిపోయాడు. పోలీసులపైనే కాల్పులు జరపాలని ప్రయత్నం చేశాడు. ఒక పోలీసుని చంపేశాడు. ఆ తర్వాత వీడిని తీసుకుని వెళ్ళిన తర్వాత పోలీసుల దగ్గర నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే పోలీసులు అతను పట్టుకునే క్రమంలో రియాజ్ గాయాలయ్యాయి. ఆ రియాజ్ను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఆసుపత్రిలో రియాజ్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ గన్ లాక్కుని పారిపోయే ప్రయత్నంలో ఒకవేళ అతను ఫైర్ ఓపెన్ చేస్తే అక్కడున్న పేషెంట్లకో లేదంటే పేషెంట్ల బంధువులకో డాక్టర్లకో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. రియాజ్ ఏ మాత్రం మానవత్వం లేని ఒక క్రూరుడు, ఒక గజ దొంగ. ఆ రియాజ్ని అప్పుడు అంతమొందించకపోతే ఆ రియాజ్ ఆ గన్తో ఫైర్ ఓపెన్ చేస్తే మరికొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్న పోలీసులు రియాజ్ పైకి ఫైర్ ఓపెన్ చేశారు. రియాజ్ తన దగ్గర ఉన్న గన్తో పోలీసులను కాల్చే ప్రయత్నం చేశాడు. ఈలోపు పోలీసులే ఆ రియాజ్ పైకి ఫైర్ ఓపెన్ చేయడంతో రియాజ్ అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఈ రియాజ్ చచ్చిపోవడంతో నిజామాబాద్లో ఉన్న జనాలు సంబరాలు చేసుకుంటున్నారు. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ప్రమోద్ను ఆసుపత్రికి తరలించినప్పుడు దృశ్యాలు. తీవ్ర రక్తస్రావమైన ప్రమోద్ను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు ప్రమోద్ను చూసి. జనాల మాన ప్రాణాలు దోచుకునే ప్రయత్నం చేస్తున్న రియాజ్ను పట్టుకోవడానికి వెళ్ళిన ప్రమోద్ ఆ రియాజ్ చేతిలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోవడంతో పోలీసులు కన్నీటి పర్యంతమయ్యారు. నిజామాబాద్లో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఈ రియాజ్ ఆ హాస్పిటల్లో నుంచి కూడా పారిపోయే ప్రయత్నం చేశాడు. నిజానికి రియాజ్ లాంటి వాళ్ళకి బతికే హక్కే లేదు. ఈ ఘటన తర్వాత ఆసిఫ్, ముందే చెప్పానుగా, ఎవరైతే ఆసిఫ్ అనే వ్యక్తి ఈ రియాజ్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆ ఆసిఫ్ బ్రదర్, ఆ ఆసిఫ్ సోదరుడు మాట్లాడాడు. ఆసిఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చేతి నరాలు కట్ అయిపోయాయి. అతనికి చేతిలో లోతైన గాయాలయ్యాయి. దీంతో ఆసిఫ్ సోదరుడు మాట్లాడాడు. ఆసిఫ్ సోదరుడు ఏం మాట్లాడాడు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, ఆ బాక్స్లో పోలీసులు అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ప్రమోద్ పాడేమోసారు. కన్నీటి పర్యంతం అవుతూ పోలీసులు అంతిమ వీడ్కోలు పలికారు ప్రమోద్కి. అధికార లాంఛనాలతో పోలీసులు ఈ అంత్యక్రియలో పాల్గొన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ప్రజలు కూడా ప్రమోద్కి నివాళులర్పిస్తూ ఉన్నారు. ఒక గజ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ అమరుడు. ప్రమోద్కి కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించింది. అందుకని పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా
ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి సాయం చేస్తున్నారు. 300 గజాల ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు ప్రమోద్ కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కానీ ప్రమోద్ లేని లోటును మాత్రం ఎవరూ తీర్చలేరు. అదిగో ప్రమోద్ భౌతిక కాయాన్ని పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు సిద్ధం చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు. అయితే ఈ రియాజ్ను పట్టుకునే క్రమంలో గాయపడిన ఆసిఫ్ సోదరుడు మాట్లాడాడు. ఆసిఫ్ సోదరుడు ఏమన్నాడు ఒకసారి విందాం. ప్రమోద్ గారిపై దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకొని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. సోదరుడు చెప్పిన మాటలు ఒక్కసారి మీరే చెప్పండి. ఒక క్వశ్చన్ అడిగాం, రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నారా అని. రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నాము అని కొంతమంది అంటూ ఉంటే 97% మంది రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తుంటే 3% రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థించడం లేదు. ఒకసారి కమెంట్ చేస్తారా? మిగిలిన వాళ్ళ సంగతి ఎలాగున్నా ఎందుకు సమర్థించడం లేదో మీరు కమెంట్ చేస్తారా? రియాజ్ లాంటి వ్యక్తికి బతికే హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికీ కొన్ని సమాజం అంటే ఎటువంటి ఉద్దేశంతో ఉన్నారో జనాలు అని మీకు తెలియడం కోసం ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. రియాజ్ దొంగతనాలు చేస్తున్నాడు. ఎంతోమంది బైకులు కష్టార్జితంతో కొనుగోలు చేసిన పేదల బైకులను కూడా కొట్టుకుని వెళ్ళిపోయాడు. మహిళల మెడలో గొలుసులు దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోయాడు. మరి నమోదు కాని ఇంకేమైనా కేసులు ఉన్నాయో కూడా తెలియాలి. ఒకవేళ ఎందుకంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ గుండెల్లోనే కత్తిని దించాడు అంటే అంతకు ముందు కూడా దొంగతనాలు చేసే క్రమంలో ఎవరినైనా రియాజ్ చంపేసి కూడా ఉండుండొచ్చు. బహుశా ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఒక దుర్మార్గుడు చనిపోతే అది సమంజసం కాదు అని సపోర్ట్ చేసే కొంతమంది తయారవుతూ ఉన్నారు. 4% మంది. నేను ఈ ఎన్కౌంటర్ కరెక్టే అంటున్న వాళ్ళని క్వశ్చన్ అడగట్లేదు. ఈ ఎన్కౌంటర్ కరెక్ట్ కాదు అంటున్న వాళ్ళు ఈ 4% మంది ఎందుకు కాదో మీకు ధైర్యం ఉంటే ఒక్క కమెంట్ చేయండి. కరెక్ట్ కాదు, ఈ రియాజ్ని చంపడం కరెక్ట్ కాదు అంటున్న 4% మందిలో ఒక్కడికి ధైర్యం ఉంటే ఎందుకు రియాజ్ చనిపోవడం కరెక్ట్ కాదు అని మీరు అనుకుంటున్నారు? రియాజ్ ఎన్కౌంటర్ ఎందుకు కాదు అనుకుంటున్నారు? మీకు ధైర్యం ఉంటే చేయండి. బహుశా ఈ రియాజ్ గ్యాంగ్ సభ్యులు కూడా కొంతమంది ఎవరైనా ఉండుంటారు. అందుకే రియాజ్ ఎన్కౌంటర్, రియాజ్ మరణాన్ని 7% మంది సమర్థించట్లేదు. నాకు ఆశ్చర్యంగా ఉందబ్బా. రియాజ్ ఎన్కౌంటర్ని సుమారు 6 నుంచి 7% మంది ఎందుకు సమర్థించటం లేదు? నాకు ఒక్క విషయం చెప్పండి, రియాజ్కి బతికే హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? రియాజ్ లాంటి గజ దొంగలకు, రియాజ్ లాంటి క్రూరమైన దొంగలకు బతికే హక్కు ఉందా? రియాజ్ మరణాన్ని ఎందుకు మీరు ఇంకా సమర్థించట్లేదు? కొంతమంది ఎందుకు ఇలాంటి భావజాలంతో ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా ఈ రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నారా అంటే 90% మంది, 93% మంది సమర్థిస్తుంటే 7% మంది ఎందుకు సమర్థించడం లేదు? ఒక కానిస్టేబుల్ని, ప్రమోద్ అనే కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు ఈ గజ దొంగ. అంతకుముందు ఇంకెవరిని చంపాడో, నమోదు కాని కేసులు ఏమున్నాయో, ఒక కానిస్టేబుల్ని గుండెల్లో కత్తి అంత బలంగా దించాడు అంటే ఇది మొదటి హత్య అయి ఉంటుంది అని నేనైతే అనుకోవడం లేదు. బయటకు రాని ఇంకా ఎన్నో నేరాల్లో ఈ రియాజ్ ఉన్నాడు అని నాకు అనిపిస్తోంది. అందుకే అంత క్రూరంగా కానిస్టేబుల్ గుండెల్లో కత్తి దించి కానిస్టేబుల్ని చంపేశాడు. ఆ తర్వాత పట్టుకోవడానికి వచ్చిన అసీఫ్ అనే వ్యక్తి పైన దాడి చేశాడు. అసీఫ్ చేతిని కోసేశాడు. తనని పట్టుకునే క్రమంలో అసీఫ్ చేతిని కోసేశాడు. అక్కడికి వచ్చి పోలీసులు వాడిని అరెస్ట్ చేసి, రియాజ్ని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తరువాత రియాజ్ అక్కడి నుంచి కానిస్టేబుల్ని చంపి పారిపోయేటప్పుడు ఒక ఏఎస్ఐ అడ్డొస్తే ఏఎస్ఐ పై కూడా దాడి చేసి పారిపోయాడు. ఇలాంటి వాడు సామాన్య ప్రజలు ఇంకెంతమందిని చంపుతాడు? వీడు బతుకుంటే ఇంకా ఎన్ని ఇళ్లలో చోరీలకు పాల్పడతాడు? ఇలాంటి వాడు బతుకుంటే ఎంతమంది మహిళల మెడల్లో
బంగారు వస్తువులు దోచుకుని వెళ్ళిపోతూ ఎంతమంది మెడలు కోస్తాడు ఇలాంటి దుర్మార్గుడు బతుకుంటే? అందుకే అడుగుతున్నాను, 9% మంది ఎందుకు సమర్థించట్లేదు? మీరు సమర్థించట్లేదు అని ఓట్ చేశారు, మీరు సమర్థించటం లేదు అని ఓట్ చేశారు. ఎందుకు సమర్థించటం లేదు ఒక్క లైన్ రాయగలుగుతారా? 91% మంది రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తుంటే 99% మంది ఎందుకు సమర్థించటం లేదు? రియాజ్కి బతికే హక్కు ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఒక్క మాట చెప్పండి. చూడండి, వాడి కళ్ళు చూడండి, వాడి ముఖం చూడండి, ఒకసారి రియాజ్ ముఖం చూడండి. ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు, ఏ మాత్రం ఆ ముఖంలో బాధ లేదు. ఆ కళ్ళతో ఫోటో తీస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ప్రమోద్ అనే కానిస్టేబుల్ని చంపేశాడు. ఇలాంటి రియాజ్ లాంటి వాళ్ళ ఆట కట్టించడానికి రియాజ్ దగ్గరికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన రియాజ్కి ఇంకా బతికే హక్కు ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఈ 90% మంది ఎవరైతే 10% మంది రియాజ్ని ఇంకా సపోర్ట్ చేసే జనాలు 10% మంది ఉన్నారా? ఆసిఫ్ అనే వ్యక్తిని చేయి కోసేశాడు, చేతి నరాలు తెగిపోయేలా కోసేశాడు. ప్రమోద్ అనే కానిస్టేబుల్ని నిర్దాక్షిణ్యంగా గుండెల్లో కత్తి దించి చంపేశాడు. అడ్డొచ్చిన ఏఎస్ఐని గాయపరిచి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కుని అక్కడ కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశాడు. ఇలాంటి రియాజ్కు బతికే హక్కు ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 10% మంది రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థించకపోవడాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు ఎలా చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రియాజ్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత నేను ఒకసారి నిజామాబాద్ తీసుకువెళ్తాను. ఇప్పుడు మిమ్మల్ని నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్కి వెళ్తే అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? నరకాసురుడు చనిపోయాడు. ఈరోజు దీపావళిని ఈ నరకాసుర వధతో కలియుగ నరకాసురుడు చనిపోయాడు ఈ దీపావళి రోజున. ఒకవేళ వీడు బతుకుండుంటే ఇంకా ఎంతమందిని చంపి ఉండేవాడు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఒకసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో జనాలు రియాజ్ మరణం తర్వాత వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు చూపిస్తాను. పోలీసులు కూడా సంబరాలు చేసుకున్నారు. పోలీసులు ఒక పక్క అదిగో చూడండి ఒకసారి. రియాజ్ మరణం తర్వాత పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే సాటి పోలీస్ కానిస్టేబుల్ని రియాజ్ నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇలాంటి వాళ్ళకి ఒకవేళ ఎవరైనా సాధారణ పౌరులు మెడలో ఏ గొలుసు తెంచుకుని వెళ్ళిపోయేటప్పుడు మిగిలిన సందర్భాల్లోనూ సాధారణ పౌరులు ప్రతిఘటించినా ఇలాగే చంపేసి వెళ్ళిపోయే క్రూరమైన దొంగలు మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది దొంగల ముఠ దోచుకోవడానికి వెళ్ళేటప్పుడు ప్రతిఘటిస్తే వాళ్ళని చంపేసిన దుర్మార్గమైన ఘటనలు మనం చూసాం. ఈ రియాజ్ కూడా వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ వాడు కాదు. ఒకవేళ రాబోయే రోజుల్లో రియాజ్ లాంటి వాడు బతికే ఉన్నట్లయితే ఇంకా ఎంతో మందిని చంపేసేవాడు. అందుకే రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు చేసుకుంటున్న సంబరాలు ఒక్కసారి అక్కడ కోలాహలాన్ని విందాం. చూసారా నిజామాబాద్ లో పోలీసులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు. ఇక్కడ ఒకసారి నేను ఈ పోల్ కూడా చెప్తాను. ఈ పోల్లో రియాజ్ ఎన్కౌంటర్ను సమర్థిస్తున్నారని అడిగితే 91% మంది సమర్థిస్తున్నామంటే 9% మంది సమర్థించడం లేదని చెప్తున్నారు. ఒకరు ఒక కమెంట్ పెట్టారు, అఫ్ కోర్స్ ఇలాంటి డౌట్ చాలా మందిలో ఉండొచ్చేమో, సార్ కొంచెం కాంటెక్స్ట్ చెప్తారా అని. ఓకే, అసలు ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి మీరు ఈ వీడియో విన్నా మీకు అర్థమైపోతుంది. రియాజ్ అనే వ్యక్తి ఒక గజ దొంగ. రియాజ్ అనే వ్యక్తి చాలా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 40 పైగా కేసులు ఉన్నాయి. పోలీసులు రియాజ్ కోసం గాలిస్తున్నారు. రియాజ్ ఆచూకీ దొరకడం లేదు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు ఈ రియాజ్. చాలా బైకులు కొట్టేశాడు. ఎంతోమంది మెడల్లో గొలుసులు దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ రియాజ్ మొన్న శుక్రవారం పలానా చోట ఉన్నాడు అని పోలీసులకు సమాచారం వచ్చింది. సరే, ఆ చిన్న దొంగే కదా, గజ దొంగ. ఆ రియాజ్ని పట్టుకోవడానికి ప్రమోద్ అనే కానిస్టేబుల్ వెళ్ళారు. ప్రమోద్ తన మేనల్ని తీసుకుని బైక్పై వెళ్ళారు. రియాజ్ని పట్టుకున్నారు.
పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళటానికి రియాజ్ని బైక్ పైన మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ప్రమోద్ బైక్ నడుపుతున్నాడు. మధ్యలో రియాజ్ గజ్జి దొంగ ఉన్నాడు. వెనక మేనల్లుడు అతన్ని పట్టుకుని ఉన్నాడు. వినాయక నగర్ కొంచెం దూరం వచ్చిన తర్వాత, వినాయక నగర్ అనే ప్లేస్కి వచ్చిన తర్వాత, డ్రై ఫ్రూట్ సెంటర్ అది. ఆ ప్లేస్కి వచ్చిన తర్వాత రియాజ్ దగ్గర ఆల్రెడీ ఒక కత్తి ఉంది. కానీ రియాజ్ దగ్గర కత్తి ఉంది అని కానిస్టేబుల్ ప్రమోద్కి తెలియదు. ఇప్పుడు రియాజ్ ఏం చేశాడంటే పోలీసుల దగ్గర నుంచి పారిపోవాలని అనుకున్నాడు. ప్రమోద్ మెడను గట్టిగా పట్టుకుని నొక్కాడు. అయినప్పటికీ కూడా ప్రమోద్ కానిస్టేబుల్ ఏమైనా పర్వాలేదు, రియాజ్ని మాత్రం పట్టుకునే ఉండాలి అని అనుకున్నాడు, వదలకూడదని అనుకున్నాడు. ఈలోపు రియాజ్ దగ్గర ఉన్న కత్తిని తీశాడు. రియాజ్ దగ్గర ఉన్న కత్తిని తీసి ముందున్న కానిస్టేబుల్ గుండెల్లో పొడి చేశాడు. కానిస్టేబుల్ అక్కడే కుప్పగూలిపోయాడు ప్రమోద్. ఆ తర్వాత అతను మేనల్లుడు షాక్లో ఉండి ఆ ప్రమోద్ని బతికించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఏడుస్తూ అక్కడ కనిపించాడు. రియాజ్ అక్కడి నుంచి పారిపోతుంటే ఒక ఏఎస్ఐ ఆ రియాజ్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఏఎస్ఐ పై కూడా దాడి చేసి రియాజ్ పారిపోయాడు. ఎట్టకేలకు ఆసిఫ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆసిఫ్ అనే వ్యక్తి అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆసిఫ్ చేతిని కూడా కోసేశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఒక చోట పట్టుకున్నారు. పట్టుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒక ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర ఉన్న, అంటే అక్కడ బందోబస్తుకు వెళ్ళారు. ఈ పట్టుకుని వెళ్ళినప్పుడు హాస్పిటల్ దగ్గరికి మిగిలిన కానిస్టేబుల్ కూడా వెళ్తే అక్కడున్న కానిస్టేబుల్స్లో ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కుని ఆ గన్తో పారిపోతూ ఆ గన్ నుంచి ఫైర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానిస్టేబుల్స్ పై. ఒకవేళ అతను ఫైర్ ఓపెన్ చేస్తే అది కానిస్టేబుల్స్ని తాకొచ్చు, అక్కడ ఉన్న డాక్టర్స్ని తాకొచ్చు, ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులను తాకొచ్చు, ఆ రోగులు కూడా వచ్చిన బంధువులను, వాళ్ళ బంధువులను తాకొచ్చు, ఎవరినైనా హతమార్చొచ్చు. అందుకే పోలీసులు వేరే ఛాన్స్ తీసుకోలేదు. వెంటనే ఆ రియాజ్ని తమ దగ్గర ఉన్న గన్స్తో కాల్చి పారేశారు. రియాజ్ చనిపోయాడు. ఇది మొత్తం జరిగిన స్టోరీ. ఇప్పుడు ఈ రియాజ్ ఎన్కౌంటర్ని కొంతమంది సమర్థించడం లేదు. రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తున్నారంటే 9% మంది కాదని అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, రియాజ్ లాంటి వాడు బతుకుంటే ఎంతమంది ప్రాణాలు తీస్తాడు? రియాజ్ని పట్టుకోవటానికి అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్కి బిగ్ టీవీ కూడా నివాళులర్పిస్తోంది. డ్యూటీలో చనిపోయిన ఆ కానిస్టేబుల్కి ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రమోద్ కుటుంబానికి, కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ రియాజ్ లాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ రియాజ్ కోసం ఈ రియాజ్ గ్యాంగ్లు ఇంకెంతమంది ఉన్నారని పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్లో రియాజ్ మరణం తర్వాత, రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత ప్రజలు చేసుకుంటున్న సంబరాలు కూడా చూడండి ఒకసారి. ఓకే అన్న, ప్రేమ్ తీసుకోండి, ప్రేమ్ పటకులాలు వస్తారు, విజువల్. ఓకే. ప్రజలు కూడా ఈ రియాజ్
ఎన్కౌంటర్ పై సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు. అసలైన దీపావళిని జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజు నరకాసుర వధ జరిగిన తర్వాత లోకం దీపావళి జరుపుకుంటూ ఉంటే ఈ రోజు అదే దీపావళి రోజున ఈ నరకాసురుడు చనిపోయాడు అంటూ అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా రియాజ్ మరణాన్ని, రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వర్గాలు, మతాలు, ప్రాంతాలు లేదు, ఆ యాంగిల్లో కూడా ఎవరు అనుకోవద్దు. కొన్ని మెసేజెస్ అలా పెడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే రియాజ్ను పట్టుకోవాలి అని అనుకున్నది కూడా, అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేసి గాయపడిన వ్యక్తి కూడా ఆసిఫ్ అనే వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. రియాజ్ని ఎలాగైనా పట్టుకుని పోలీసులకు అప్పగించాలని అనుకున్నాడు ఆసిఫ్ను కూడా కత్తితో చేతి మీద నరికితే ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసిఫ్ను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డాడు ఈ గజ దొంగ రియాజ్, ఈ హంతకుడు, ఈ నరరూప రాక్షసుడు రియాజ్ని పోలీసులు ఎట్టకేలకి ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత పోలీసులు, నిజామాబాద్లో ఉన్న జనాలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సో అందుకే అడుగుతున్నాను, ఎందుకు ఇప్పుడు చెప్పండి రియాజ్ ఎన్కౌంటర్ని ఎందుకు మీరు సమర్థించట్లేదు? కొంతమంది, ఈ 9% మంది మీరు ఎవరు? రియాజ్ ఎన్కౌంటర్ని సమర్థించని 9% మంది రియాజ్ నేరాలతో, అతనితో సంబంధం ఉన్నవాళ్ళ? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఈ 9% మంది ఎందుకు సమర్థించట్లేదు అని అనుకుంటూ ఉన్నారో మిగిలిన వాళ్ళు కూడా, తెలుగు రాష్ట్రాల ప్రజలు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రియాజ్కి సరైన శిక్ష పడిందని అనుకుంటూ ఉన్నారా? అంతేకాదు ఈ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు అండగా ఉండాల్సిన సమయం ఇది. ప్రజల కోసం ప్రాణాలు కోల్పోయాడు కానిస్టేబుల్ ప్రమోద్. ప్రజల మాన ప్రాణాలు తీస్తున్నటువంటి ఆ రియాజ్ లాంటి గజ దొంగను పట్టుకునే క్రమంలో, ఆన్ డ్యూటీలో, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు ప్రమోద్కి బిగ్ టీవీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రమోద్ కుటుంబానికి ధైర్యం చేకూరాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రమోద్ కుటుంబం వెనుక తెలుగు రాష్ట్రాల ప్రజలు నిలబడాల్సిన సందర్భం ఇది. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి పోలీసులు అంత్యక్రియల్లో పాల్గొన్నప్పటి దృశ్యాలు కూడా నేను మీకు చూపిస్తాను. చితి వేడి, ప్రమోద్ చితి ఆరక ముందే ఆ ప్రమోద్ని చంపేసిన గజ దొంగ రియాజ్ని పోలీసులు ఎన్కౌంటర్లో లేపేశారు. ఆ తర్వాత కన్నీటి పర్యంతం అవుతూ ఆ ప్రమోద్ అంత్యక్రియల్లో పాల్గొన్న దృశ్యాలు కూడా నేను మీకు చూపిస్తాను. ప్రమోద్ అంత్యక్రియల్లో ఆయన పార్థివ దేహాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత అధికార లాంఛనాలతో ప్రమోద్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమోద్ మరణం తర్వాత వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి పీసీఆర్ ప్రమోద్ అంత్యక్రియలో పోలీసులు పాల్గొన్న దృశ్యాలు కూడా ప్లే చేయండి ఒకసారి. సాధారణ ప్రజలు రోడ్లపైన బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అదిగో ప్రమోద్ పార్థివ దేహాన్ని పోలీసు ఉన్నతాధికారులు కన్నీటి పర్యంతమవుతూ ఏడుస్తూ, చూడండి ఒకసారి, అదిగో వాళ్ళ బంధువులు కూడా ఏడుస్తూ, పోలీసులు కన్నీటి పర్యంతమవుతూ, అదిగో కళ్ళు తుడుచుకుంటూ, చెమ్మగిల్లుతున్న కళ్ళను తుడుచుకుంటూ ఆ రియాజ్ని పట్టుకోవాలి అనే కసి ఒకవైపు, పోలీస్ సోదరిని కోల్పోయామనే బాధ ఇంకొక వైపు. పోలీసులందరూ ప్రమోద్ అంత్యక్రియల్లో పాల్గొని ఆ చితి వేడి ఆరకముందే ఆ రియాజ్ని పట్టుకొని ఎన్కౌంటర్లో రియాజ్ని చంపేశారు. నిజానికి పోలీసుల ఉద్దేశం రియాజ్ని చంపాలన్న ఉద్దేశం కాదు, కానీ పోలీసుల దగ్గర ఉన్న ఒక గన్ లాక్కొని అక్కడున్న పౌరుల ప్రాణాలు తీయటానికి రియాజ్ ప్రయత్నం చేసిన క్రమంలో రియాజ్ని చంపేశారు. అంత్యక్రియల్లో అధికారిక లాంఛనాలతో ప్రమోద్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. శనివారం ఈ అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం ప్రమోద్ని పట్టుకున్నారు. సోమవారం ప్రమోద్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రమోద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ మొత్తం ఘటనపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఆ స్పాట్ ఆడియో విందాం. फुनरल गार्ड पेश करेगा, पेश कर, आराम कर।
पेश करेगा। पेश कर, आराम कर, पुनराल गेट फिर से भरेगा, फिर से भर। అయితే రియాజ్ ఎన్కౌంటర్ లో చనిపోవడంతో రియాజ్ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. రియాజ్ ఎలాంటి వాడు అని మేము అనుకోలేదు అంటూ రోధిస్తూ ఉన్నారు. రియాజ్ ఎన్కౌంటర్ తో వాళ్ళు బాధపడుతున్నారు. ఒకసారి రియాజ్ కుటుంబం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. రియాజ్ కుటుంబ సభ్యుల్ని ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేద్దాం. అదిగో రియాజ్ కుటుంబ సభ్యులు వాళ్ళంతా రియాజ్ ఇంటి దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు అవి. రియాజ్ ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత రియాజ్ ఇంటి దగ్గర ఉంది సార్. ఒకసారి ఎక్కడన్నా ఆడియో విందాం. రియాజ్ ఎన్కౌంటర్ తో కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. హైమద్పుర కాలనీలో రియాజ్ ఇంటికి రియాజ్ బంధువులు చేరుకుంటూ ఉన్నారు. రియాజ్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని బంధువులు ఓదారుస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవటం పోయి మంది కష్టార్జితాన్ని దోచుకునే ప్రయత్నం చేశాడు ఈ రియాజ్. అందుకే దొంగతనాలకు బాగా అలవాటు పడ్డాడు. ఆ బైకులు, మెడలో చైన్లు దోచుకుని వెళ్ళిపోతూ కానిస్టేబుల్ని కూడా చంపిన రియాజ్ని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేయడంతో రియాజ్ ఇంటికి వాళ్ళ బంధువులు చేరుకుంటున్నారు. అదే రియాజ్ కుటుంబం, అదే రియాజ్ నివాసం. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే రియాజ్ నివాసం. ఒకసారి అక్కడ ఆడియో విందాం.